దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సర్వలోక రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. పస్కా పశువుగా ఈ లోక రక్షణ కొరకు వధింపబడ్డాడు. కనుక పస్కా పశువు అని ఎందుకు ప్రభువు పిలువబడ్డాడు అనే ఈ యొక్క అనుభవం ఈ లేఖనాల్లో మనం నేర్చుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి మనకు చాలా చాలా శ్రేష్టమైన సంగతులు బోధిస్తూ ఉన్నప్పుడు వాటి యందు మనకు కాదులే అనే మనసు పొరపాటునైనా రాకుండా బహు జాగరూకులమై ఉండి లేఖనాలలో మరి స్థిరపరచుకొని మన మనస్సులను మార్పు చేసుకుంటూ జీవించాల్సిన అవసరత ఉన్నది. లేకపోయినట్లయితే ఎక్కువ వాక్యం వినడం కూడా చివరికి ఒక దినాన మనలను మరి ప్రశ్నార్థకంగా నిలబెట్టి శిక్షలోనికి తీసుకొని వెళుతుంది. మార్పు చెందుట అనేది ప్రభువుకు చాలా ఇష్టమైన క్రియ గనక మనము కూడా క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి సాగిపోవాలి. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అని ఈ లేఖనముల్లో క్రీస్తు అను పస్కా పశువు ఆ యొక్క పులియని స్థితి, పులిసిన స్థితిని రెండిటినీ కూడాను చాలా తేడాగా వాటి మధ్యలో ఉన్న తేడాని మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. పులియని రొట్టె ప్రభువైన క్రీస్తు, పులిసిన పిండి పాపమునకు, చూడండి పులిసిన పిండి అనేది పాపమునకు ఒక సాదృశ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది దుర్మార్గత దుష్టత్వముతో నిండినది. అయితే పులియని రొట్టె నిష్కాపట్యము సత్యము అను క్రీస్తు స్వరూపమును గురించి మనకి బోధిస్తూ ఉంది. కనుక ఈ పస్కా పశువు యొక్క అనుభవాలు కొంచెం మనం నేర్చుకుందాం. పురాతన కాలము నుండి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా మరి 400 సంవత్సరములు వారు బానిస బ్రతికి దాసగృహము అన్నాడు. దానిని ఇనుప కొలిమి అని కూడా చెప్పాడు. అక్కడ వారందరూ అక్కడ నుంచి విడుదల పొందటానికి ప్రభువైన తండ్రి ఆయన తన యొక్క దాసునికి అనగా అబ్రహాముకు చేసిన వాగ్దాన ప్రకారముగా వారందరినీ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి నడిపిస్తానని చెప్పినట్లుగానే ఐగుప్తు దాస్యములో నుంచి వారిని విడిపించే సందర్భంలో ఇక్కడ పస్కాను గురించిన అనుభవం మనం చదువుకొనగలం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయం మీరు ఈ యొక్క అధ్యాయాన్ని జాగ్రత్తగా పూర్తిగా చదువుకుంటే పస్కా పశువు ఆ యొక్క దాని స్థితి అంతటినీ కూడాను చాలా తేటగా వ్రాసినట్లు మనం చూస్తాం. అయితే ప్రత్యేకించి నేను కొన్ని మాటలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళదాం. చూడండి, 12వ అధ్యాయం మరి మొదటి 2 వచనాలు చూడండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని చెప్పాడు. ప్రభువు నెలలలో ఈ నెల మీకు మొదటిది అనగా ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తు దేశంలో నుంచి వారికి విడుదల పొందిన నాటి నుంచి మరి ఇశ్రాయేలీయులకు క్యాలెండర్ మారిపోయిందని చెప్పచ్చు. ఎందుకనగా నెలలలో ఇది మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని చెప్పాడు. అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారముగా ప్రభు తన యొక్క ప్రజలను నడిపించినట్లు చూస్తున్నాం. ఆ మొదటి నెల 10వ దినమున చూడండి 3వ వచనంలో, మీరు ఇశ్రాయేలీయుల సమాజముతో ఈ నెల దశమి నాడు
వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైను మేకపిల్లనైను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైను ఒక మేకపిల్లనైను తీసుకొనవలెను అని చెప్పి దశమి నాడు అనగా 10వ దినమున మొదటి నెల 10వ దినమున ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మేకపిల్లను కానీ లేక గొర్రెపిల్లను కానీ తీసుకోవాలని చెప్పి ఆ విధముగా దీన్ని మొదలుపెట్టాడు. 7వ వచనం చూడండి. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. 14వ దినము వరకు అనగా 10వ దినము నుండి 14 అంటే 4 రోజులు దాన్ని మీరు ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధముల 2 నిలువు కమ్ముల మీద పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. పస్కా పండుగ అంటేనే పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ అంటే పులిసినది ఇక ఏది కూడా ముట్టకూడదు. దీనికి ఇక్కడ చాలా నియమాలు పెట్టాడు ప్రభు. అయితే దాన్ని ఎలా తినాలో చెప్పాడు. పశువును ఎలా తినాలో చెప్పాడు. ఆ తరువాత 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎలా తినాలో చెప్పాడు. మొదటిగా అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను అని చెప్పాడు. చేదు కూరలతో తినాలట. చాలా విశిష్టమైన సంగతులు. ఈ సంగతులను గురించి మనం చదువుకుంటే కూడా చాలా సంతోషకరం సోదరులారా. అయితే 11వ వచనం చూడండి. మీరు దాన్ని తినవలసిన విధము ఏదనగా, ఎలా తినాలో చెప్పాడు. తినవలసిన విధము ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి అని చెప్పాడు. యెహోవాకు పస్కా బలి ఎలా తినాలట, తినవలసిన విధమును చెప్పాడు. అయితే మీ నడుము కట్టుకోవాలి, మీ మనస్సు అను నడుము కట్టుకొనుడి. రెండవది మీ చెప్పులు తొడుగుకొని సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని అనగా ధర్మశాస్త్రమును విశ్వాసమును రెండు నిబంధనలు కలిగిన వారయ్యుండి త్వరపడుచు దానిని తినవలెను. ఆ విధముగా యెహోవాకు పస్కా బలి నెరవేర్చబడుతుంది అని చెప్పాడు. 12వ అధ్యాయంలో 15 నుంచి చూడండి. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. పొంగినది అసలు తినకూడదు అని చెప్పాడండి. పొంగినది అంటేనే పులిసినది అని అర్థం. కనుక మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడును. పులిసింది అసలు తినకూడదని చెప్తున్నాడు. పులిస్తే ఏం పోయింది, పులియకపోతే ఏం పోయింది, ఏదో ఒకటి రొట్టె కదా, ఏదో ఒకటి తింటున్నారు కదా అని వదిలేయలేదు ప్రభు. చాలా తేటగా చెప్తున్నాడు. పులిసినది ఏది మీరు అసలు తినొద్దు, ఉంటే మీ ఇంట్లో పారేసేయండి అన్నాడు. అంతే. మీరు 7 దినములు పులియని రొట్టెలు మాత్రమే తినాలి అని కూడా ఇక్కడ ప్రభువు చేసిన కఠినమైన ఆజ్ఞ సోదరులారా ఇది. అంతేకాదు చూడండి 12వ అధ్యాయం 17వ వచనం. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని. ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించినందున ప్రభు ఆ యొక్క దినము ప్రాధాన్యతను తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, పులియని రొట్టెలు మీరు తినాలి అంటూ ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. సదాకాలము ఈ యొక్క మరి ఆచారాన్ని పాటించాలి అని చెప్పాడు. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును అని 19వ వచనం చూసినట్లయితే 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడును. అసలు పులిసింది తింటే ఇశ్రాయేలీల సమాజంలో నుంచి వారిని పూర్తిగా కొట్టివేస్తాడంటే ఇంకా వాళ్ళు అసలు లెక్కించబడరు. వారు అన్యుడు కానీ ఇశ్రాయేలీలు కానీ ఎవ్వరు కూడా పులిసినది తినకూడదు అని చెప్పాడు. మీరు పులిసినది ఏదియో తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెను అని చెప్పమని ప్రభువు మోషేకి ఆజ్ఞాపించాడు. అయితే
ఈ యొక్క పస్కా పశువును వధించే పద్ధతిని ఒకసారి చూడండి. 21. కాబట్టి మోషే 21 వచనం, ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. పస్కా పశువు వధింపబడాలి. పస్కా పశువు వధింపబడవలెను అనగా పులిసినది ఏది కూడా తినకూడదు. తినే విధానం ఎలాగో, ఆ పస్కా పశువుని ఎలా తినాలో, దాన్ని ఎలాగ ఆచరించాలో వీటన్నిటినీ ప్రభువు మోషేకు చెప్పి, మోషే సర్వ సమాజం అంతా కూడా వీటిని పాటించినట్లుగా పెద్దలందరినీ పిలిపించి వారందరికీ ఈ విషయాన్ని తెలియచేయమని చెప్పాడు. అయితే 26, 27 వచనాలు చూద్దాం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఏంటో గొర్రెపిల్లని కోస్తారు, దాన్ని రక్తం తీస్తారు, గుమ్మాలకి రాసి ఇదంతా దాన్ని తింటారు. ఆ తరువాత మరి అసలు పులిసింది ఏది కూడా ముట్టుకోకూడదు అని ఈ నియమాలన్నీ ఏంటి అని, అసలు ఈ ఆచారం ఏంటి అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయిచు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఎండ్లను విడిచిపెట్టెను అనవలెను అని చెప్పాడు. అంతేకాకుండా అప్పుడు ప్రజలు తలల వంచి నమస్కారము చేసిరి. ఈ విధముగా దీన్ని ఆచరించమని ప్రభు అయిన తండ్రి తన ప్రజలైన వారందరూ కూడా పస్కా పశువును వధించాలి. దాని యొక్క రక్తమును మరి అడ్డుకమ్మికి నిలువు కమ్ములకి వ్రాయాలి అని చెప్పాడు. ఆ రాసిన దాన్ని ఆ ప్రతి ఇంటిలో ప్రతి గుమ్మానికి కూడా రాయాలి అని చెప్పాడు. ఆ విధముగా మరి మరణదూత మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఇది మీకు విడుదల కలిగించిన దినము కనుక ఇది ఎప్పుడు కూడా ఆచారముగా మీరు తరతరములు ఈ కట్టడను పాటించాలి అని తెలియచేస్తూ వచ్చాడు. అయితే 12వ అధ్యాయంలోనే 43వ వచనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడును దానిని తినకూడదు కానీ, చూడండి, తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే తినవచ్చును. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముక అయినను మీరు విరువకూడదు. చాలా చాలా నియమాలు ప్రభువు తన ప్రజలైన వారికి దయచేశాడు. అయితే ఇది పస్కా పశువును గురించి ప్రతి ఏట కూడా రాజుల కాలంలోనే కానీ అలాగ చేస్తూ దాన్ని నెరవేరుస్తూనే వచ్చారు సోదరులారా. పరిశుద్ధ లేఖనాల్లో పాత నిబంధన కాలంలో అన్ని మరి గోత్రముల వారు కూడా పస్కా పండుగను ఆచరించుట దేవుడు నిర్ణయించిన విధి చొప్పున జరిగించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది అప్పటిలో ఆ విధముగా పస్కా పశువు అని చెప్పాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పస్కాను గురించి ఆయన పస్కా పశువు అని చెప్పాడు అంటే దీనిలో చాలా భావాలు మనకు తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఇంకా పస్కా పండుగ 6 దినాలు ఉందట. 6 దినముల ముందుగా బేతనియకు వచ్చాడు లాజరు, మరియా, మార్తా. వీరు ప్రభువు యొక్క కుటుంబముగా చెప్పొచ్చు. చాలా ఎక్కువగా ప్రభు వారిని ప్రేమించాడు. వారు కూడా ప్రభువును బహుగా ప్రేమించిన వారు సోదరులారా. అయితే వారు బేతనీలో ఉన్నారు. అక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా పండుగకు ముందు 6 దినములు వచ్చాడట. 6 దినములకు ముందుగానే బేతనీకు వచ్చాడు. తర్వాత అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 6 దినాల ముందే ఇంకా పస్కా పండుగ ఉంది. 6 దినాల ముందంటే పండుగతో కలుపుకొని 7 దినములు. ఈ 7 దినములు ఏం చేశాడో ప్రభువు ఆయన చనిపోయే ముందు ఈ యొక్క సంఘటనలు ఏ విధముగా మనము లేఖనములలో గమనించాలో ఇక్కడ శ్రద్ధగా మీరు జాగ్రత్తగా గమనించాలి. చూడండి, మత్తయి సువార్త
6 దినాలు ముందుగా ప్రభువు పస్కా పండుగకు ముందుగానే బేతనీకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం చూడండి. పులియని రొట్టెల పండుగ, ఈ పండుగ 7 దినములు చేసినట్లుగా ఇశ్రాయేలీయులు మనం చూస్తున్నాం. 7 దినములు పులియని రొట్టెలే మాత్రమే తినాలి అని హెచ్చరించాడు. పులిసినది ఏది కూడా మీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. అయితే దానికి పస్కా పండుగకు మరి ఒక పేరు పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చారు. శిష్యులు వచ్చి వాళ్ళు అంటున్నారు, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. మొదటి దినము సంగతిని చెప్తున్నాడు. 7 దినములు పస్కా పండుగ జరుగుతుంది. 6 దినముల ముందుగానే ప్రభు బేతనీయకు వచ్చాడు. బేతనీయ యెరూషలేముకు కాస్త వేటు దూరములో ఉన్నదని లేఖనాల్లో వ్రాయబడింది. అయితే చూడండి, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు నీ కొరకు మేము ఎక్కడ సిద్ధపరచాలని అడిగారు. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. కనుక మీరు వెళ్ళండి, ఒక మనుషుడు కనిపిస్తాడు, ఆ మనుషుడు ఇంటికి వెళ్ళండి, అక్కడ అతనితో చెప్పండి, నా కాలం సమీపమయ్యున్నది, అనగా ఇక నేను ఈ లోకములో నా జీవితము ముగింపు లేక నా మరణ దినము చాలా సమీపంగా ఉంది, నీ ఇంట పస్కాను ఆచరించాలని బోధకుడు చెప్పమన్నాడు అని ఆ మనుషుడు మీకు కనిపిస్తాడు, ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి అన్నారు. అనగానే వాళ్ళు ఆ విధంగానే శిష్యులు ఆ విధముగా పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. కనుక పస్కా పండుగలో మొదటి దినమున ప్రభువు ఏ ఇంటిలో పస్కాను ఆచరించాలో దాన్ని నిర్ణయించిన ప్రకారముగానే ఆ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనాన్ని కూర్చున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చాలా మరి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మనసులో ఎలా ఉంటాయి ఆలోచించండి. ప్రభు శిష్యులు 12 మంది, 12 మందిలో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పినప్పుడు అందుకు వారు బహుగా దుఃఖపడిన పరిస్థితి, చాలా బాధపడ్డారట, చాలా దుఃఖంతో ఉన్నారు. ప్రతివాడును ప్రభువా నేనా అని అడుగుతూ ఉన్నారు. అయితే ప్రభు చెప్పాడు 23వ వచనం, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. కనుక ప్రభువు తనను అప్పగించు ఇస్కరియోతు యూదాను ప్రత్యేకపరిచి, అనగా యూదాను ఇతనే అని చెప్పినట్లుగా కూడా చూస్తున్నాం. 25వ వచనం చూడండి, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడిగాడట. అందుకు ప్రభువు, నీవన్నట్టే నీవే అని చెప్పాడు. నిజంగా ఈ ఇస్కరియోతు యూదా నా గురించి నువ్వే అప్పగించేదని చెప్తున్నాడేంటి అని ఆలోచించి మనసు మార్చుకున్నాడా, లేకుంటే నేను అలాంటి పని చేయకూడదు అనుకున్నాడా? అనుకోలేదు సోదరులారా. గమనించండి, చాలామంది పెద్ద ప్రశ్న ఇది. యూదా ఆ తర్వాత ప్రభు సిలువ వేసినప్పుడు ఆయన చూసి ఉరిపెట్టుకొని చనిపోయాడు కదా, అతను పశ్చాత్తాపడ్డాడని ఉంది కదా బైబిల్లో, కాబట్టి అతన్ని క్షమించే ఉంటాడు అని కూడా మాట్లాడేవాళ్ళని నేను విన్నాను సోదరులారా. అయితే నిజముగా యూదాకు ప్రభు పస్కా పండుగ మొదటి దినమునే, పస్కా పండుగ 7 దినములు ఆచరిస్తారు, మొదటి దినమున నీవే నన్ను అప్పగించబోతున్నావని చెప్పాడు. జాగ్రత్త పడ్డాడా? జాగ్రత్త పడలేదు. కనుకనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో క్లియర్గా నేనా బోధకుడా నేనా అన్నప్పుడు నీవన్నట్టే అని చెప్పాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు వాళ్ళందరికీ చాలా దుఃఖపడ్డారు. చాలా అయ్యో అదేంటి మేము అప్పగించటం ఏంటి, మా ప్రభువుని మేము అప్పగించటం ఏంటి అనేలాగా చాలా మనస్సు బాధ కలిగింది. ఎందుకనగా జరగబోయేది అంత స్పష్టంగా చెప్పాడు యేసయ్య. కనుకనే యూదా ఈ విధముగా
నీవన్నట్టే అని ప్రభువు చెప్పినప్పుడు విన్నాడు. కానీ తను మనసు పెట్టాడా? నేను అప్పగించటం ఏంటి ప్రభువా, ఆ పని నేను చేయకుండా నన్ను కాపాడు నాయనా అని ఏమన్నా అడిగాడా? కాముగా బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు అప్పగిద్దామని చూస్తున్నాడు. తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ లేదు. నీ పరిస్థితి ఎలాగుందో జాగ్రత్తగా చూసుకొని ఈ దినాన్న ప్రభు మనలను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనములలో దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని యొక్క పిల్లలు అనుకుంటున్నాం, భక్తి కలిగిన వారం అనుకుంటున్నాం. కానీ మన యొక్క జీవితాల్లో ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో స్థిరముగా నిలిచి ఉంటుందా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? లేకపోయినట్లయితే ప్రభువును అప్పగించడానికే ఆయన సన్నిధికి వెళుతున్నామా అనే విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. ఇక ప్రభువు ఆ తరువాత అనగా పండుగలో రెండవ దినమున ఏం జరిగిందో ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనే ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. కనుక మొదటి దినమున చూసినట్లయితే ప్రభువు మరి చాలా స్పష్టంగా పులియని రొట్టె పండుగలు ఆచరించుట మనం గమనించాం. రెండవ దినమున ఆయన అంటున్నాడు కదా, తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీరు అక్కడ మీకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, దాని పిల్ల కూడా ఉంటుంది, వాటిని తోలుకొని రండి. ఎవరైనాను మీతో ఏమైనా అన్ని అట్లా ఇది ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పండి, వెంటనే అతను తోలి పెడతాడు అని చెప్పాడు. కనుక ఆ యొక్క గాడిదను గాడిద పిల్లను వారు తీసుకొని రావడం అనేది ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగెను. ఏం చెప్పారు ప్రవక్తలు? ప్రవక్త అయిన జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. కనుక ప్రభువు రెండవ దినాన పండుగలో రెండవ దినమున గాడిద పిల్లను తెప్పించి వాటి మీద కూర్చుని, చూడండి, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అని ఆయనను స్తుతించుచు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన ఈ యొక్క పండుగ అనగా పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగలో ఆ పండుగ ఆచరించిన 7 దినములు ప్రభువు కూడా ఏ విధముగా ఆచరించి ఉన్నాడో మనకు ఇక్కడ లేఖనాల్లో నుండి గమనిస్తూ ఉన్నాం. 3వ దినమున ఏం జరిగిందో చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12 నుంచి గమనించండి. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. చూడండి, 3వ దినాన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము నుండి వచ్చేస్తూ బేతనీయ నుండి వెళుచూ ఉండగా ఇక్కడ మీరు గమనించండి, ఆకులు కలిగిన ఒక అంజూరపు చెట్టును చూచాడు. ఇందులో ఏమైనా దొరుకుతుందా అని గమనించినప్పుడు దానిలో ఏది కూడా ఏ ఫలం కూడా లేదట. అందుకు వెంటనే ప్రభువు ఆకులు తప్ప ఏమీ కనబడలేదు, అది అంజూరపు పండ్ల కాలం కూడా కాదు, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అన్నాడు. సమస్త సృష్టిని సృజించిన దేవాతి దేవుడు ఆయనకు అంజూరపు పండ్ల కాలము కాదని తెలియదా? కానీ ఆకులు కలిగిన అంజూరపు చెట్టు అనగా చెట్లను మనుషులకు పోల్చాడు ప్రభు.
ఆకులు కలిగిన అంజూరపు చెట్టు అంటే అన్ని రకాలుగా చర్చికి వెళ్ళొస్తున్నారు, చక్కగా ఏదో భక్తి చేసినట్టు చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్ని ఆచారాలన్నీ పాటిస్తున్నారు. కానీ ఫలములు లేని క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చెట్లను మనుషులకు పోల్చి ఎన్నో లేఖనాలు వ్రాసిపెట్టాడు సోదరులారా పరిశుద్ధ గ్రంథంలో. కనుకనే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఈ అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్లు ఇవన్నీ కూడా మనుషుల పోలికే. ముండ్ల తొప్పలు కూడాను ఆనంద గృహములో ఉన్న చెట్లు, దాని గురించి కూడా చాలా ఆనందపురములో ఉన్న సంగతులన్నిటినీ కూడా, అడవి చెట్లను గురించి ఇవన్నీ ఉదాహరణగా ఉపమాన రూపకముగా మనుషులను పోలి చెప్పినవే. ఇక్కడ కూడా అంజూరపు చెట్టు చూసినట్లయితే నిజముగా లోకములో అంజూరపు చెట్టు అయినట్లయితే దానికి పండ్ల కాలం ఉంటుంది. క్రైస్తవ జీవితానికి నిత్యము ఫలించే జీవితమే అయి ఉండాలి. కనుక అనగా ఎప్పుడూ సిద్ధముగా ఉండుడి అని చెప్తాడు ప్రభు. మీకు ఏ సమయంలో మీకు మీ ప్రభు వస్తాడో సిద్ధముగా ఉండుడి అని చెప్తాడు. కనుక ఎప్పుడు చూసినా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే జీవితమే క్రైస్తవ జీవితం. కనుక అలాంటి జీవితం జీవించని ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు ఎన్నటికి ఇక నీ ఫలించకుందువుగాక అని ప్రభువు దానిని గురించి చెప్పాడట. ఆ తరువాత ఆ యొక్క అంజూరపు చెట్టు శపింపబడినది అంటాడు. చూడండి, ఒక మాట ఇక్కడ చదువుకుందాం. 20 నుంచి, ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పాను. నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది. ప్రభువు చేత శపింపబడిన వ్యక్తులు వారి యొక్క జీవితం ఎంత దుర్భరమైందో కూడా ఒకసారి మీరు ఆలోచించి. ఎండిపోవుటయ్యే కానీ మరి దేనికి పనికిరారు సోదరులారా. అనగా క్రైస్తవ జీవితంలో ప్రతి నిమిషము కూడా మెళకువ కలిగి, ప్రతి దినము కూడా ప్రభు శిలువను వెంబడించి ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించి మార్పు చెందుతూ ఎప్పటికప్పుడు ప్రభువుకు అనుకూలమైన ఫలములు ఫలించే వారిగా బ్రతకవలసిన జీవితం. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించి మేము క్రైస్తవులు అనుకునేది అది క్రమం కాదు. దానివల్ల శాపమే మిగులుతుందనే సత్యాన్ని కూడా ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. అంతేకాకుండా ఈ యొక్క అనుభవంలోనే ప్రభు అయిన తండ్రి మరి మనకు నేర్పించుచున్న ఈ యొక్క సత్యాన్ని గనక మనం గమనించినట్లయితే సోదరులారా, ప్రభువు ఆకలి కొనినప్పుడు అన్నాడు. అనగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎప్పుడు మనల్ని చూస్తాడో, ఆయన ఆకలి ఏంటో మీకు తెలుసు, ఆయన దాహం ఏంటో మీకు తెలుసు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా ఎవరికైనా సత్యసువార్త ప్రకటిస్తే ఆయన ఆకలి తీరిపోయినట్లే. జాగ్రత్తగా గమనించండి. కనుక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మతోనే సరిచూచుకోవాలి. కానీ కాసేపు శారీరకంగా కాసేపు ఆత్మగా ఆలోచిస్తే మీకు బైబిల్ ఎప్పటికీ కూడా అర్థం కాదు. దానివల్ల మన క్రైస్తవ జీవితంలో మనలను మనమే మోసం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క అనుభవాలు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక 4వ దినము గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, పండుగలో పులియని రొట్టెల పండుగ లేక పస్కా పండుగలో 4వ దినమున యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి చూడండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని చెప్పాడు. గోధుమ గింజ ఇక్కడ పండుగలో ఆరాధించడానికి చాలామంది యెరూషలేముకు వచ్చి ఉన్న వారిలో కొంతమంది ఫిలిప్పు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా, మేము యేసును చూడాలనుకుంటున్నాం అన్నారు. ఫిలిప్పు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇలాగా గ్రీసు దేశస్థులు నిన్ను చూడాలనుకుంటున్నారు ప్రభువా అని అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లనేను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, ఇక నా సమయం వచ్చేసింది. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లయితే ఏమి లాభం? అది ఒంటరిగానే ఉంటుంది కదా.
కానీ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కనుక చూడండి, అసలు ఒక మాటకి అసలు ఏమైనా అసలు పోలికగా ఇక్కడ ఏమైనా కుదురుతుందా? మీరు అసలు ఒకసారి ఆలోచించండి. వాళ్ళేమో చూస్తామన్నారు, ఆయన నన్ను చూసేదేముంది, గోధుమ గింజ నా టైం అయిపోవచ్చింది, నా గడియ వచ్చేసింది, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి, అప్పుడు విస్తారంగా ఫలిస్తుంది అని ప్రభు చెప్పి వెంటనే తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇప్పుడు ప్రాణం పోగొట్టుకునే సమయం వచ్చింది. నా ప్రాణాన్ని అనేకుల కొరకు రక్త క్రయధనముగా నేను పెట్టవలసిన గడియ వచ్చింది. దాని ద్వారా లోకములో అనేకులు సాతాను కట్ల నుండి, బంధకాల నుండి, మనుషుల పద్ధతుల నుండి బయటికి రావడానికి అనగా విస్తారంగా ఫలిస్తుంది. నేను చనిపోతే అనేకులు పరలోకం వైపు ప్రయాణం చేస్తారయ్యా, పరలోకానికి చేరుకుంటారు. నేను నా ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తిని కాను అని ప్రభువు చాలా చక్కగా ఫిలిప్పుతో చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అదే దినమున ప్రభు ఇంకా ఏం చేశాడంటే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, పస్కా పండుగ చాలా దగ్గరలోకి వచ్చేసింది, ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారికి చాలా చక్కని పద్ధతులు నేర్పిస్తున్నాడు. మీరు ఏ విధంగా ఉండాలో, సహోదర బంధాన్ని ఏ విధంగా కలిగి ఉండాలో, ఒకరి ఏడలో ఒకరు ఏ విధంగా తగ్గించుకోవాలో, ఈ సంగతులన్నిటినీ కూడా ప్రభు వారికి తెలియచేసినట్లుగా లేఖనముల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే 13వ అధ్యాయంలోనే 16వ వచనం కూడా చూడండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని ప్రభు తన యొక్క శిష్యులకు తెలియచేస్తూ ఉన్న మాదిరి, ఆయన చూపిస్తున్న మాదిరి, ఆయన ఏం చెప్తున్నాడంటే 15లో కూడా చూడండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, శిష్యులకు మాదిరి చూపిస్తున్నాడు. ఒకరి ఏడల ఒకరు ఏ విధముగా తగ్గించుకోవాలి. ప్రభు తన శిష్యుల పాదములను కడుగుట ద్వారా చక్కని మాదిరి చూపించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇక మీరు 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం 3 చూసినట్లయితే శిష్యులు చాలా మరి కలవరంతో ఉన్నారు. కనుకనే మీ హృదయములు కలవరపడనీయకుడి అని 14వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్పాడు. వారి యొక్క మనసులు మాట్లాడితే ప్రభు ఏమో నేను పాపుల చేతికి అప్పగించబడాలి, మనిషి కుమారుని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అన్యాయపు తీర్పు తీరుస్తారు, ఆయన మరి చంపబడి 3వ దినాన తిరిగి లేచుట అగత్యం అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళ మనసులు చాలా బాధగా ఉన్నాయి. ఈయన ఏంటో ఏందేందో చెప్తున్నాడు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా చూసేంత వరదాకా అనగా సిలువ వేయబడినంత వరదాకా వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు సోదరులారా. కనుక వాళ్ళ హృదయాల్లో చాలా కలవరం ఉంది. కనుకనే మీరు కలవరపడద్దు, మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను వస్తాను, తీసుకొని వెళ్ళిపోతాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని, అంతేకాకుండా మీరందరూ కూడా నా వలే జీవించాలి అని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే కానీ ఫలిస్తుంది అని, మీరు నన్ను పోలి జీవించాలి అని, నా యందు నిలిచి ఉండుడి అని చాలా తేటగా చెప్పాడు. మరి 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా అక్కడ కూడా ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని చంపుతూ తాము దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకునే రోజులు కూడా వస్తున్నాయి, అయినప్పటికీ మీరు దేనికి భయపడకూడదు, ఆదరణకర్త నేను వెళ్ళిపోగానే ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని చాలా ధైర్యపరుస్తాడు, మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాడు, మీరు దేనికి మీరు కృంగిపోవలసిన అవసరత లేదు అని ప్రభు చాలా చాలా సంగతులు వారికి చెప్పాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను అనేసి అన్నాడు. ఆయన మీరు ఒంటరిగా ఎప్పుడూ ఉండరు, ఎందుకనగా ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనగా క్రీస్తు ఆత్మ మీతో కూడా మీలో ఉండి మిమ్మలను సాక్షులుగా చేస్తాడు అని. కనుక మీరు ఎలాంటి శ్రమలున్నా నా శాంతిని మీకు ఇస్తున్నాను, కనుక నేను సిలువలో ఏ విధముగా సమాధానంతో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, మీరు కూడా ఆ విధంగా నెరవేరుస్తారని అనేకమైన సంగతులు నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అలనాడు ఆయన
తన శిష్యులకు చెప్పాడు. ఆ యొక్క గ్రీస్ దేశస్థులు ఆయన చూడాలనుకున్నప్పుడు వారికి చెప్పాల్సినవి వారికి చెప్పాడు. అంతేకాదు శిష్యుల హృదయాల్ని దృఢపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. వాళ్ళకి మాదిరి చూపించాడు. ఈ విధముగా ఆ దినమున ఆయన తన పనిని చేసినట్లుగా చూస్తున్నాం. ఇక 5వ దినము మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. 2 దినములు, ఇక 2 దినములు మాత్రమే ఉన్నది పండుగ అనగా 5వ దినానికి వచ్చేసాం మనం. ఈ 5వ దినములో పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చుండిరి, కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దులే అని చెప్పుకుంటున్నారు. ఆ పండుగ గురించి వాళ్ళకి ఏమైనా అర్థమైందా? శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ బోధకులే కదా సోదరులారా, పరిసయ్యులు వీళ్ళంతా. అసలు పస్కా పండుగ అంటే ఏంటి అనేది వాళ్ళకి ఏమైనా అర్థమైందా? వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ పండుగలో వద్దులే, ఎందుకంటే ప్రజల్లో అల్లరి వచ్చేస్తుందేమో, అందరూను మళ్ళీ లేనిపోని అలజడులు రేగుతాయి కనుక ఈ యొక్క పులియని రొట్టెల పండుగ వచ్చింది కానీ దగ్గరలోనే ఉంది. ఏముంది, రేపు వదిలేస్తే ఎల్లుండి పస్కా పండుగ. మరి మనం ఈ టైంలో ఏమన్నా అన్నామనుకో జనాలందరూ ఏదేదో అల్లరి చేసేస్తారు అనుకుంటున్నారట. వీరి ఆలోచనలు ఎలాగున్నాయి? అయితే ప్రభువు చూస్తే బేతనీలోనే అక్కడ కుష్ఠరోగి అయిన సీమోని ఎంట భోజనానికి కూర్చున్నట్లు ఆయన తల మీద అత్తరు పోసి ఆయనను ఘనపరిచిన మగ్దలేనే మరియా, ఆమె ప్రభువు యొక్క శరీరాన్ని భూస్థాపన నిమిత్తము ఆమె యొక్క మంచి కార్యము చేసింది, నా శరీరమును అభిషేకించెను అని కూడా చూడండి. 8వ వచనంలో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును అని ఆమె చేసిన గొప్ప కార్యాన్ని గొప్ప చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ విధముగా 5 దినములు గడిచినట్లుగా మనం చూస్తున్నాం సోదరులారా. ఇక 6వ దినం ఈ లేఖనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం లేఖనాల్లో చూసినట్లయితే యేసు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. అక్కడ తన శిష్యులు 12 మందిని వెంటబెట్టుకొని వెళ్ళాలి. అది అసలు ప్రభు యొక్క చిత్తం. వాళ్ళకి చివరి వరకు వారిని అంతం వరకు ప్రేమించాడు కనుక వెళ్ళాడు. అయితే ఇస్కరియోతు యూదా తప్ప మిగతా 11 మంది కూడా ప్రభువుతో ఉన్నారు. వారిలో 3 ఆయన తోటలోకి వెళ్ళిన తర్వాత 3 మాత్రమే పేతురు, యాకోబు, యోహాను తీసుకొని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడు. వాళ్ళ 3 అక్కడ ఉంచాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధముగా చెమట రక్తపు బిందువుల వలె కారునంతగా ఆయన ప్రార్థిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవాన్ని కూడా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. వాళ్లకు చివరి సమయంలో కూడా చెప్పవలసినవన్నీ చెప్పేశాడు. ఆ దినం ఇక మనిషి కుమారుని తీసుకొని వెళ్ళిపోతారు అని ఆ పగలు చెప్పినప్పుడు పేతురు చూసినట్లయితే ప్రభువా అసలు నేను నిన్ను 1 నిమిషం కూడా వదలను అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే పేతురుకు చాలా తేటగా చెప్పాడు సోదరులారా. యోహాను సువార్త 13వ అధ్యాయం 36లో చూడండి. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు రాలేవు, తరువాత వచ్చేదవని చెప్పాను. నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, తరువాత వస్తావని చెప్తాను. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు రాలేను, నేను ఇప్పుడే నీ వెంట వస్తానన్నాడు. నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కనుక 6వ దినాన ప్రభువు మాటలన్నీ చూడండి, జాగ్రత్తగా గమనించండి. పేతురుతో మాట్లాడిన మాటలు చూడండి. పేతురు ఇక్కడ గెత్సెమనే వనములోకి వచ్చేసాడు. వనములో పేతురుతో చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే నీకు, కానీ శరీరము బలహీనముగా ఉన్నది. ఈ శరీరము
ఈ శరీరం యొక్క బలహీనత చావాలి అంటే సిలువలో నేను చావాలి, నేను చచ్చిపోతేనే మీరందరూ శక్తివంతులు అవుతారు అని ప్రభు అయిన క్రీస్తు ఎంత మరి మర్మయుక్తముగా ఈ లేఖనాలలో వ్రాయబడిన సంగతులు మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. పేతురుతో చెప్పాడు, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరము బలహీనమని చెప్పాడు. ఈ విధముగా ప్రభువుని ఆ దినమున ఇక 31 నుంచి 35 చూడండి, 35 వరకు కూడా. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఈ రాత్రి నా విషయమై మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగానే ప్రభువు చెప్పిన ప్రతి అణువు అలాగున జరుగుట ఎంత అద్భుతమైన క్రియ. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికి ఆది సంభూతుడైన ప్రభువు, సమస్తం ఎరిగిన వాడై ఉండి కూడా సమస్తమును మహత్తు కలిగిన మాట చేత నిర్వహించువాడై ఉండి మన కొరకు దీనుడుగా, దాసుడుగా, ఎన్నికలేని వాడిగా మనుష్య రూపములో వచ్చి మన కొరకు ఇంత గొప్ప రక్షణ తెస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవేం చేస్తున్నావు ప్రభు కొరకు? నీవేం తగ్గించుకున్నావు? నీవు ఏ విధముగా ప్రభు కొరకు సాక్షార్థంగా బ్రతుకుతున్నావు? చాలామందికి ప్రేయర్కి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్ళాలంటే కూడా సిగ్గుపడే ప్రజలు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధికని వెళుతున్నారు, అసలు దేవుని సన్నిధా కాదా కూడా తెలియని అజ్ఞానంతో బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. నిజముగా ప్రభు ఆత్మతోటి బోధించే బోధకుడు ఉన్నాడా? క్రీస్తు ఆత్మ కలిగి బోధిస్తున్నాడా బోధకుడు అని పరిశీలన చేయగలిగిన ఆసక్తి కలిగిన వారు ఎందరో ఉన్నారు. ఏదో చర్చికి వెళ్తున్నాం, చర్చి ఉంది, సంఘం ఉంది, బాగా అరుస్తున్నారు, బాగా పాడుతున్నారు, బాగా గెంతుతున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. కానీ మీ జీవితాల్లో మార్పు ఉన్నదా? మీ జీవితాల్లో మీ మనస్సు, మీ మనస్సాక్షి క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి, శరీరమందు అనేక శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాయా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. చేసుకుంటా వెళ్ళిపోతున్నాం, చాలా గుడ్ ఫ్రైడేలు దాటుకుంటా వెళ్ళిపోతున్నాం. అయితే మన యొక్క జీవితంలో చాలా భక్తి కలిగిన వారు అనుకుంటూ ఉన్నాం. కానీ మనలో మార్పును చూచే దేవుడు, ఆయన సంతోషించే విధంగా నీ జీవితం మార్పు చెందుతుందా అని ఒకసారి మీరు పరీక్ష చేసుకునండి. అయితే ప్రభువు చూడండి, 26వ అధ్యాయంలోనే 69వ వచనం చూడండి. పేతురు వెలుపల ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది ఆయన యొద్దకు వచ్చి, నువ్వు గలిలయుడైన యేసుతో కూడా ఉంటివి కదా అంది. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి, అసలు నాకు తెలియదు అంటున్నాడు. అయితే రెండోసారి అలాగే చెప్పాడు, నేను ఉండలేదు అని చెప్తున్నాడు. మూడోసారి నాకు అసలు తెలియదు అని చెప్తున్నాడు. వెంటనే కోడి కూసింది. పేతురు బహుగా చూడండి, కనుక కోడి కూయక మునుపు 75వ వచనం, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకమును తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. 6వ దినమున జరిగిన ఈ సంగతులన్నిటినీ జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినట్లయితే ఘోరమైన 6వ దినము ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక వెంటనే ఆ రాత్రి యూదా వచ్చి ముద్దు పెట్టుకొని చూడండి 48వ వచనం, మత్తయి సువార్త 26:48, ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందను, ఆయన యేసు, ఆయన్ను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. కనుక ఆయన్ను పట్టుకొని వెళ్ళారు. ఉదయమైనప్పుడు 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ అనగా 7వ దినం ఉదయము యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన్ను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు. అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయన ఘోరమైన సిలువ వేయబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో అక్కడ
ఇక పిలాతు వాళ్ళు చేసే తీర్పులు అది అంతా కూడాను ఇవన్నీ మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది కదా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎంత మరి లేఖనములలో వ్రాయబడిన పద్ధతి ప్రకారముగానే ప్రభు యొక్క ఉద్దేశాన్ని పూర్వకాలము నుండి ప్రవక్తల ద్వారా ప్రభు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధముగా ఆయన పస్కా పశువుగా 7వ దినమున సిలువ వేయబడిన స్థితిని కూడా, సిలువ వేయుటకు 31వ వచనం చూడండి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఈ విధముగా సిలువ వేయుటకు తీసుకుని వచ్చిన అనుభవాన్ని కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ తర్వాత ఇక మరి దొంగలతో సిలువేసింది, ఇక ఆ సంగతులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మీరు ప్రతి సంవత్సరం కూడాను ఏదో తెలిసిందో తెలియందో మరి ఎంత ఆత్మీయతగానో లేకపోతే శారీరకంగానో ఏ విధముగా మీరు ప్రభువును ఆరాధించి ప్రభువునందు శక్తివంతులై సాగిపోతూ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు అందరూ ఇంకా చాలా బలవంతులుగా ఇంకా బాగా ముందుకు వెళుతున్నారంటే దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవాల్లో నేను కూడా పాలుపంపులు పొందటానికి సిద్ధమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదీ నేర్చుకోవటానికి నేను సిద్ధమే. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాల ప్రకారముగా మరి యోహాను సువార్త 7వ దినమున జరిగిన ఈ యొక్క సంగతులలో ప్రభు సిలువ వేయబడిన అనగా పస్కా పశువు వధించబడింది. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు వారికి ఎవరికి ఈ పండుగ పోయిన తర్వాత ఆయన సంగతి చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ పండుగ నాడే ప్రభు అయిన క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన సంగతి దేవునికి స్తోత్రం. మనందరి విడుదల విమోచన కొరకు పొందిన అనుభవాన్ని చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 39-40 వచనాలు చూద్దాం. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయటం వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. పిలాతు అడుగుతున్నాడు, పస్కా పండుగప్పుడు ప్రతి పండుగకు మనం ఎవరో ఒక భయంకరమైన ఒక వ్యక్తిని విడుదల చేస్తున్నాం కదా, అలాగ మరి నేను యూదుల రాజును విడుదల చేయనా, మీకు ఇష్టమేనా అని అడిగాడు. అడిగినప్పుడు అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. బందిపోటు దొంగలకు కూడా ప్రజలు విలువనిస్తున్నారు, గౌరవిస్తున్నారు. సోదరులారా, బందిపోటు దొంగలకు, మీరు బందిపోటు దొంగలంటే వాళ్ళు ఎవరో ఎక్కడో అనుకోమాకండి. ఈ దినాన లోకాన్ని పాడు చేసేవాళ్ళు, మనుషుల బ్రతుకులను నాశనం చేసేవాళ్ళు, భయంకరమైన చెత్త రూల్స్ పెట్టి ప్రభుత్వాలు ఏలుబడి చేసేవాళ్ళు, ఈ లోకంలోనే యవన కాలము నుండి పిల్లలకు నిజంగా వాళ్ళ మనసులు హృదయాలు మొత్తం పాడు చేయటానికి నానా అడ్డమైన పనికి మాలిన మరి పాపపు భాషతోటి ఉండే సినిమాలు, వీళ్ళందరినీ వెంబడించడానికైనా ప్రజలు ఇష్టపడతారు. కానీ లోకంలో దేనికైనా సరే అందరూ మేము కూడా వస్తాం అంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును విడుదల చేయుటకు ఒక్కడు కూడా ఒప్పుకోలేదు. వద్దు, వీరిని విడుదల చేయొద్దు, బరబ్బను విడుదల చేయమనేసి అన్నారు. ఈ బరబ్బ బందిపోటు దొంగ. బందిపోటు దొంగలు లోకంలో ఏలుబడి చేస్తూ, బందిపోటు దొంగలు లోకంలో గొప్పవాళ్ళుగా చలమణైపోతూ, బందిపోటు దొంగలు గొప్ప పెద్ద పెద్ద బోధకులుగా ఉంటున్నారు. సత్యవంతుడైన క్రీస్తును ఎరుగకపోయినప్పటికీ పెద్ద పాస్టర్ గారులు అయిపోయారండి. దేవుడు ఎంత తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడో నాకు తెలియదు. కనుక దేవుని యొక్క ప్రియకుమారుని విడుదల చేయుటకు కూడా ఇష్టపడని లోకం ఏ విధంగా ఉందో గమనించండి. కనుక వారిని సిలువేయండి అని చెప్పి చూడండి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో. 19వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. చూడండి, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువేయుదునా
అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ఆ విధముగా ప్రజలందరూ సిలువేయండి గోల. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సిలువ వేయబడిన క్రీస్తు మన అతిశయం, ఆ సిలువ వేయబడిన క్రీస్తు మన ప్రాణాధారం, ఆ సిలువ వేయబడిన క్రీస్తు మనకు విమోచకుడు. ఆయనే నిత్య జీవం, ఆయనే సత్యము. అలాంటి క్రీస్తునందు నిజముగా మీరు మరి గుడ్ ఫ్రైడేకి వెళుతూ ఉన్నారో ఈ పస్కా పశువు యొక్క సంగతిని స్పష్టంగా తెలుసుకునండి. నిజముగా ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మిగిలిపోకండి. ఆత్మ సంబంధమైన పరలోక రాజ్య నిత్య రక్షణకు కారకుడైన క్రీస్తు ఆయన ద్వారా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే క్రైస్తవులుగా 7 దినములు పులియని రొట్టెలతో పండుగ ఆచరించి, ఈ పులియని రొట్టె అనగా నిష్కాపట్యం మనం ముందుగానే చదువుకున్నాం కదా. పులియని రొట్టెతో పండుగ ఆచరించదు అని. పులియని రొట్టె అనగా నిష్కాపట్యమును, తర్వాత సత్యము అను పులియని రొట్టెతో పండుగ చేయండి. కానీ పులిసిపోయిన బ్రతుకులతోటి గుడ్ ఫ్రైడేని ఆచరించకండి. దానివల్ల చాలా నష్టపోతారు. పులిసినది అనగా పాత బ్రతుకు, లేక దుర్మార్గత, దుర్మార్గత సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చువారిగా అనేక చెడ్డ క్రియలతోటి, అనేక దుష్క్రియలు కలిగిన వారయ్యండి, అనేక ఆచార సంబంధమైన క్రియలు కలిగిన వారయ్యండి మరి గుడ్ ఫ్రైడేని ఆచరించాలని తలంచకండి. దయచేసి పాతదైన పులిపిండిని తీసి పారవేసి క్రొత్త ముద్ద అవునట్లు నిష్కాపట్యము, సత్యము అను పులియని రొట్టె అయిన క్రీస్తు నందు పూర్ణ విధేయత కలిగి ఈ యొక్క సంవత్సరము నిశ్చయముగా మీరందరూ కూడాను మరి మంచి శుక్రవారము మనందరి కొరకు ప్రభు చనిపోయిన ఆ యొక్క శుభదినమును మీరందరూ మరి ఆచరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయన యొక్క ప్రేమకు ప్రతిగా మనము కూడా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపంపులు పొందుతున్నాం అనుకుంటున్నాం. కానీ సోదరులారా, ప్రభు యొక్క చిత్తానుసారముగా లేఖనములలో వ్రాయబడినట్లుగా క్రీస్తు శరీరములో, ఆయన రక్తంలో పాలుపంపులు పొందిన యోగ్యతను మీరు సంపాదించుకున్నట్లయితే నిశ్చయముగా ప్రభు ఎడల కృతజ్ఞత కలిగిన వారే. ఏదో చర్చికి వెళ్ళి బల కార్యక్రమం అని ఏదో ఒకటి మనం కూడాని ఆ శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతున్నాం అనుకొని నిజంగా పైన చూసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా కఠినమైన శిక్షలు మనం అనుభవించక తప్పదు. కనుక ప్రభు చెప్పాడు కదా, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించాలంటే కోట్లు, సూట్లు, బూట్లు వేసుకొని, నగలు పెట్టుకొని, అందంగా అలంకరించుకొని, ఖరీదైన చీరలు కట్టుకొని, చాలా చక్కగా మనుషులకు ఆకర్షణీయంగా కనిపిస్తూ సువార్త చెప్తే నీ సువార్త నీకన్నా దెయ్యం కూడా ప్రభువుకు చాలా వణుకుతూ భయపడుతూ ఉంది అని తెలుసుకొని, ఈ బోధకులు, ఈ దొంగ బోధకులను మీరు జాగ్రత్తగా గమనించి సత్యమును ఆచరించు నీతి కలిగిన ప్రజలుగా ప్రభు యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడినట్లుగాను ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించాలంటే క్షణము మనము కూడా మన శరీరమందు సమస్తమును జయించితేనే ప్రభు యొక్క మరణాన్ని మనము ప్రచురించు వారిగా ఉండగలము. అంతేకాదు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిన్ను లేక ఆయన పాత్రలోనిది త్రాగును అనగా, అయోగ్యము అనగా ప్రభు మరణాన్ని ప్రచురించని వారంతా అనగా మీ శరీరమందు చక్కగా ఉండి ప్రభువుని వాక్యాన్ని చెప్పడానికి ఎవడిచ్చాడండి వీళ్ళకి అధికారం? శరీరమందు శ్రమ పడుతున్న ప్రభువును వెంబడించాలంటే నీకు కూడా సిలువ ఉండాలి. సిలువ కలిగి సిలువను ఎత్తుకొని మనము క్రీస్తును వెంబడించు వారిగా ఆయన యొక్క శరీరము కొరకు, రక్తము కొరకు సాక్షార్థముగా బ్రతకాలి. లేకపోయినట్లయితే అయోగ్యులే. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధియగును. కనుక
ఇలాంటి అపరాధములు మనం చేయకుండా ఈ సంవత్సరము ప్రత్యేకించబడి మన యొక్క సమయం ఎప్పుడో మనకు తెలియదు కనుక ప్రభు అనుగ్రహించిన సమయాలను సద్వినియోగపరచుకొని ఆత్మనియమం ప్రకారముగా 7 దినములు ఆచరించిన పులియని రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ అనగా పస్కా పశువు అయిన క్రీస్తును గూర్చిన శిలువ మరణ పునరుత్థానముల యొక్క పండుగలో మనము కూడా పాలివారమై ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకముగా వందనములు చెల్లిస్తూ ఆయనకు సాక్ష్యార్థముగా జీవించు వారిగా ఈ లేఖనములు కొందరికైనాను షేర్ చేయండి. కొంతమంది అయినా సత్యమును తెలుసుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవించినట్లు ఆయన అనుమతి మనకు దయచేసి ఉన్నాడు కనుక ఈ లేఖనాలు చెప్పాడు. కనుక మీరందరూ ఈ యొక్క మంచి శుక్రవారాన్ని మంచి క్రియలతో ఆచరించి ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తారని ఆశిస్తూ మనమందరము నిజమైన క్రైస్తవులుగా ఈ యాత్రలో నమ్మకముగా మరణం వరకు సాగిపోవాలని ప్రభు కృపను బట్టి వేడుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను. ముగించేస్తాను. దేవునికి స్తోత్రం.